అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఏపీలో మోతుగూడెం వాసులు భద్రాద్రి రామయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 145 మందికి పైగా మహిళలు 4 రోజులుగా పాదయాత్ర చేస్తూ ఆలయానికి విచ్చేశారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తమ కాలినడకన సాగించామని, భద్రాద్రి శ్రీరాముడి సేవలో భాగస్వాములు అవుతామని అంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. అయోధ్యలో జరిగేటువంటి బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మోతుగూడెం నుంచి, అలాగే ఒరిస్సా రాష్ట్రం నుండి, కోరాపుట్ నుంచి మొత్తం 140 మంది యొక్క రామభక్తులు, పిల్లలు, వృద్ధులు, వయసుతో సంబంధం లేకుండా 4 రోజుల క్రితం నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు ఈ యొక్క సమయానికి భద్రాద్రి రామాలయానికి చేరుకోవడం జరిగింది. పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని రోజుల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు? జై శ్రీరామ్. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారములు, అలాగే మా గురుదేవులు అంటే సోమిన సుబ్రత నమస్కారం తెలియజేసుకుంటూ, సుమారుగా మేము ఈ నెల 19వ తారీఖున ఉదయం 9 గంటలకి పాదయాత్ర మొదలుపెట్టాము. ఎందుకంటే ఆ పాదయాత్ర అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి రావాలని, మన భద్రాద్రి రాముని దర్శనం చేసుకోవాలని ఇక్కడికి బయలుదేరాము. సుమారుగా ఈ రోజుకి 4 రోజులు పూర్తయింది. ఇప్పటికే రాముడి సన్నిధి చేరుకున్నాము. సుమారుగా ఎంతో ప్రయాసాలు పడి మాకు అంతా అన్ని విధాల సహకారం చేస్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి మాకు అందరూ కూడా చాలా సహకారం చేశారు. అలాగే ఈ యాత్ర చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అక్కడ గిరిపుత్రులు ఆ రామనామం చెబుతూ మాతో పాటు వస్తామని చెప్పి 145 మంది వచ్చారు మాతో పాటు. వాళ్ళందరికీ వస్త్రాలు, అలాగే దారి పొడుగున ఖర్చులు, భోజనాలన్నీ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క రాముడి సన్నిధి చేరాలని మేమెంతో ఉత్కంఠ భరితంగా ఈ యొక్క నామం చెప్పుకుంటూ ఇక్కడికి ఈరోజు చేరుకున్నాము. ఆ శ్రీరామ దర్శనం కోసం ఇక్కడికి అందరం కూడా వేచి ఉన్నాము. మీరందరూ కూడా మాకు సహకరించారు, అలాగే యువ గారు అందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా మా కమిటీ తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే శ్రీరామ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని వేడుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి అమ్మా, ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందా? మీ ప్రయాణం ఎలా జరిగింది? ఎంతమంది వచ్చారు? మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది? మహిళలు వచ్చి 80 మంది ఉంటారండి, పురుషులు ఒక 60 మంది, మొత్తం 150 మంది వచ్చాము. దారి మధ్యలో మాకు అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. దారి పొడుగుతున్న కూడా భక్తులందరూ కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా మాకు అన్ని విధాలుగా సాయం చేశారు. మేము అక్కడక్కడ ఆగి వంటలు చేసుకుంటూ తినుకుంటూ నైట్లు స్కూళ్ళు కానీ, గుళ్ళు కానీ, టెంపుల్స్ ఏమైనా ఉంటే అక్కడ పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టాము. 4 రోజులకి ఇక్కడికి ఈ రోజు చేస్తున్నామండి. అంతా రాముడి దయ. అంటే అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఇక్కడ రావడం జరిగింది. అంటే మీకు ఆ రాముడి ఆజ్ఞ మేరకు మీరు ఇక్కడికి రావడం జరిగింది. అంటే మధ్యలో ఎక్కడైనా మీరు ఏ విధమైన ఆటంకాలు కానీ ఏర్పడటం కానీ, పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ యొక్క పాదాలకు పాదరక్షణలు లేకుండా చేస్తున్న క్రమంలో మీకు అనారోగ్యాలైన ఏదైనా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్, కానీ అవి అధిగమించి మేము నడవడానికి మాకు రాముడు శక్తిని ప్రసాదించాడు. దానివల్ల అందరం బాగానే ఉన్నాము, అందరం క్షేమంగా చేరుకున్నాం సార్. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేశారు. ఇది వీళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ మోతుగూడెం నుంచి, అలాగే ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్ నుంచి దాదాపు 145 మంది ఈ యొక్క రామభక్తులు భద్రాచలం చేరుకున్నారు. ఆలయ ఈవో గారితో మాట్లాడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. జై శ్రీరామ్. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అమ్మా న్యూస్.